ఈ వీడియోలో జేఎన్‌టీయూ ట్రాన్స్క్రిప్ట్స్ ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు ట్రాన్స్క్రిప్ట్స్ అప్లై చేసుకోవడానికి మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఇది అప్లికేషన్ ఫామే. అండ్ దీన్ని ఫస్ట్ మీరు జిరాక్స్ తీపిచ్చుకోవాలి. ఇందులో వచ్చేసి మీకు బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ దగ్గర మీ యొక్క డీటెయిల్ అంటే మీ యొక్క నేమ్ రాయాలి. అండ్ తర్వాత కోర్స్ బీటెక్ అయితే బీటెక్, మామూలుగా పీజీ అలా ఉంటాయి కదా, ఆ కోర్స్ రాయాలి. తర్వాత ఏ బ్రాంచ్, అండ్ మీకు హాల్ టికెట్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, హాల్ టికెట్ అంటే మీ యొక్క రోల్ నెంబర్ అవుతుంది. మీ యొక్క కాలేజ్ కోడ్తో పాటు మీ యొక్క రోల్ నెంబర్ ఉంటుంది కదా, యూనిక్ ఐడి, అది ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ తర్వాత మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు, లేదా ఆల్రెడీ పాస్ అవుట్ అయిన వాళ్ళ, లేదా ప్రజెంట్ ఇంకా చదువుతున్న వాళ్ళ, మా యొక్క కాలేజ్ రాయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు కొన్ని డీటెయిల్స్ మీ యొక్క సెమిస్టర్ వైజ్గా మామూలుగా ఉంటాయి, 8 సెమిస్టర్స్వి. అండ్ మీరు ఎన్ని సెమిస్టర్లకి ట్రాన్స్క్రిప్ట్స్ కావాలని అనుకుంటున్నారు ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ దాంతోపాటు కొంతమంది రెగ్యులర్గా అన్ని క్లియర్ చేస్తారు, ఇంకొంతమంది కొన్నిసార్లు సప్లీల తర్వాత క్లియర్ చేస్తారు. కాబట్టి అందరి కోసం అన్నట్టుగా ఇక్కడ మనకి మీ కాలమ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ మీరు ఫస్ట్లోనే క్లియర్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫస్ట్లో కనిపిస్తుంది కదా, ఆ కాలమ్స్లో యూజ్ చేసుకోవాలి. అండ్ మీకు ఎన్ని సెమిస్టర్లు కావాలనుకుంటే అక్కడ మీరు మెన్షన్ చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీరు ఇన్ కేస్ సప్లీలో అయితే ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ 3-4 కాలమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇంకా ఎక్కువ అయితే మీరు బ్యాక్ సైడ్ కూడా మెన్షన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ మెమోస్. అంటే మీకు ఇన్ కేస్ ఇక్కడ 8 సెమిస్టర్స్ కావాలనుకుంటే ఇక్కడ 8 మెన్షన్ చేయాలి, 4 సెమిస్టర్స్ అలా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఏబిసిడి అని కనిపిస్తుంది కదా, ఏ పార్ట్లో మీకు వచ్చేసి ఎన్ని సెట్స్ తీసుకోవాలనుకుంటున్నారు, లేదా 8 సెమిస్టర్స్ లేకపోతే 6 లేకపోతే అక్కడ కౌంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ని సెట్స్ కావాలి, కొంతమంది ఏంటంటే ఇంకా ఎక్కువ సెట్స్ కావాలి, కొంతమంది ఏదైనా ఫారెన్కి వెళ్ళాలనుకున్నా సంథింగ్ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ బట్టి ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ సెట్స్ చూసుకోవాలి. మీకు 1 కావాలన్నా, 2 కావాలన్నా, 3 కావాలన్నా ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ని సిఎంఎంస్ కావాలి, మీకు రెగ్యులర్గా పైన ఎన్ని సెట్లు ఉంటే మీరు కూడా సిఎంఎం, పీసీ అన్నీ కావాలి. కాబట్టి మీ ఇష్టం, మీకు కావాలనుకుంటే ఓకే, లేదంటే మీ ఇష్టం. ఎన్నైతే అక్కడ మీరు కౌంట్ రాయాలి. ఇన్ కేస్ ఇక్కడ బి దగ్గర 1 కావాలనుకోండి, ఒక సెట్టే కావాలి. సి దగ్గర కూడా మీకు 1 కావాలనుకుంటే 1, అండ్ నెక్స్ట్ వచ్చేసి డి దగ్గర కూడా 1. అంటే ఎన్ని సెట్స్ బట్టి మీకు కాస్ట్ కూడా అంతే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పేమెంట్. అండ్ మనకి ఈ పైనటువంటి మార్క్స్ మెమోస్ కానీ ఎన్ని సెట్స్ కావాలన్నీ అన్నిటి మీద డిపెండ్ అయ్యి మీకు కాస్ట్ వేరీ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫార్ములా బేస్గా మీకు కాస్ట్ అనేది డిసైడ్ అవుతుంది. A/B+C+D 45 రూపీస్. అండ్ దానికి తగ్గట్టుగా మీకు ఎన్నైతే కావాలనుకుంటున్నారో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఒక వాల్యూ వస్తుంది కదా, దాన్ని బట్టి మీరు పేమెంట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన జేఎన్టీయూ కాకినాడకి ఏదైనా కానీ ఎస్బీఐకి ఏదైనా పేమెంట్ అవుతుంది, ఆన్లైన్ పేమెంట్ అయితే. కాబట్టి ఏంటంటే మీరు ఈ పేమెంట్ వస్తుంది కదా, సమ్ 1300 లేదా 1600 సమ్ మీ యొక్క నెంబర్ ఆఫ్ సెట్స్ బేస్ చేసుకొని, కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయాలి అక్కడ రూపీస్ దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పేమెంట్ చేసిన తర్వాత మీకు రిఫరెన్స్ ఐడి ఉంటుంది కదా, అండ్ ఇదొకటి ఎస్బీఐతోనే చేయాలి, వేరే బ్యాంక్ కాదు. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్లో ఉంటేనే మామూలుగా మీరు చేయడానికి కుదురుతుంది. కాబట్టి ఒక రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి మీరు పేమెంట్ అయిన తర్వాత మీకు పేమెంట్ రిసిప్ట్ వస్తుంది కదా, ఆ పేమెంట్ రిసిప్ట్ కూడా మీ అప్లికేషన్ ఫామ్తో మీరు అటాచ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేమ్ ఆఫ్ ది బ్యాంక్, ఇక్కడ మీరు ఎస్బీఐతో చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్ ఎస్బీఐ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అప్లికెంట్ నేమ్, అంటే మీరు అప్లై చేస్తున్నారు కాబట్టి మీ యొక్క సిగ్నేచర్ ఇక్కడ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీ యొక్క ప్రిన్సిపల్ గారు, అంటే ఎవరైతే వాళ్ళ యొక్క సైన్ యాజ్ వెల్ యాజ్ కాలేజ్ సీల్ ఉంటుంది కదా, అది కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు సమ్ ఇన్స్ట్రక్షన్స్లా ఉంటాయి, ఇది మీరు జిరాక్స్ ఏం తీపియక్కర్లేదు, జనరల్గా మీకు తెలియడానికి. అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే మీకు ఇక్కడ 45 రూపీస్తో పాటు మీకు పోస్టల్ కింద అరౌండ్ 50 రూపీస్ తీసుకుంటారు. అండ్ అవన్నీ మొత్తం కలిపి మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ కూడా మీకు డైరెక్ట్గా మన జేఎన్టీయూ కాకినాడలో కానీ, లేదా వేరే లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో, మనకి ఆన్లైన్ ఎస్బీఐ అని ఒకటి ఉంటుంది, అందులో నుంచి మీరు పేమెంట్ చేసుకోవాలి. నేను ఒకసారి ఆ స్క్రీన్ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఆన్లైన్ ఎస్బీఐ అని మామూలుగా మీకు గూగుల్లో అవైలబుల్గా ఉంటుంది, లేదంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు రెగ్యులర్గా రీవాల్యుయేషన్ కానీ అప్లై చేస్తారు, ఈ పేజ్ అలా మీకు ఐడియా ఉంటుంది కదా, ఇందులో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేయండి. అండ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు డీటెయిల్స్ వస్తాయి. అండ్ ఇందులో వచ్చేసి సెర్చ్ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంది కదా, మీరు ఏం చేస్తారంటే జేఎన్టీయూ కాకినాడ అని టైప్ చేయండి ఫస్ట్, మీకు డీటెయిల్లో కనిపిస్తాయి. అందులో రిజిస్టర్డ్ జేఎన్టీయూ కాకినాడ మామూలుగా ఆ నేమ్తో ఉంటుంది, అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో రిజిస్టర్ జేఎన్టీయూ కాకినాడ అని కనిపిస్తుంది కదా,
మీరు ఇది క్లిక్ చేసుకుంటే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ కేటగిరీ. మీకు కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది సర్టిఫికేట్లు మిస్ అవ్వడం కానీ ఏదైనా కొన్ని ఇష్యూస్ ఉంటాయి కదా, అలాంటివన్నిటికీ మీకు ఇక్కడే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు ఏది అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మీకు అప్లై చేయాలనుకున్నది ట్రాన్స్క్రిప్ట్ కదా, ఇక్కడ ట్రాన్స్క్రిప్ట్ అని ఇక్కడ కనిపిస్తుంది లాస్ట్ కాలమ్స్లో. అది ఎంటర్ చేసుకొని చూస్తే మీకు డీటెయిల్స్ అని ఇంకా యాడ్ అవుతాయి. అవి వచ్చేసి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క ఎస్ఎస్సి అన్ని డీటెయిల్స్ కంప్లీట్గా ఇవ్వాలి. అండ్ ఇంట్లో మిస్టేక్స్ ఇవ్వకండి, మీకు ఎగ్జాక్ట్గా ఇవ్వండి. హాల్ టికెట్ నెంబర్ అని అన్నీ చూసుకోండి. అండ్ మీ యొక్క అడ్రస్ అండ్ దాంతోపాటు పిన్ కోడ్, అంటే మీ కంప్లీట్ డీటెయిల్స్ ఉండాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రాన్స్క్రిప్ట్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేసి మీకు ఎన్ని సెట్స్ కావాలి, లేదా ఎన్ని సిఎంఎం కావాలి, ఎన్ని పీసీ కావాలి, అండ్ దాన్ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ కౌంట్ రాయాలి. ఇన్ కేస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 6 సెమిస్టర్స్ కావాలి, అండ్ దాంతోపాటు ఒక సెట్టే కావాలి, అండ్ దాంతోపాటు సిఎంఎం ఒకటి అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా ఒకటే కావాలనుకుంటే మీకు ఫార్ములా ఏంటంటే A/B + C+D అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే 6 + 1 + 1 అవుతుంది. ఇప్పుడు 8 పేపర్లు 8 అని వస్తుంది కౌంట్. అండ్ 8 కాబట్టి ఏంటంటే మీరు ఇక్కడ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ 8 అని కనిపిస్తుంది కదా, అండ్ 14 రూపీస్ అవుతుంది. దాంతోపాటు మీకు అడిషనల్ 50 రూపీస్ కూడా అవుతుంది పోస్టల్లో. అండ్ మీకు ఇక్కడ నోటిఫికేషన్ అంటే ఇంటిమేషన్ కూడా ఉంటుంది, మీకు క్లియర్గా చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 14 రూపీస్ కాబట్టి అమౌంట్ పెయిన్ టు యూనివర్సిటీ కూడా మనకి అంతే కట్టాలి కాబట్టి రెండు సేమ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇన్ కేసు ఇక్కడ మీరు ఏదైనా రాయాలనుకుంటే మీరు కామెంట్ రాయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేయాలి. అవి వచ్చేసి ఏంటంటే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్లో ఉంటాయి కదా మీ డీటెయిల్స్ అని. నేమ్ కూడా కొంతమందికి వేరీ అవుతుంది కాబట్టి నేమ్ కరెక్ట్గా రాయండి. మొబైల్ నెంబర్ అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఇవ్వండి. అండ్ ఇక్కడ మీరు రీడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా, దాన్ని టిక్ చేసుకొని మీ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేసుకుంటే మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. నేను ఒకసారి దాన్ని ఎంటర్ చేసి చూపిస్తాను. నేను ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేశాను. అండ్ ఇవి వచ్చేసి మామూలుగా డమ్మీనే. అండ్ అన్ని డీటెయిల్స్ మీరు క్లియర్గా ఎంటర్ చేయండి. అవి కూడా మీ డీటెయిల్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అలా ఏం లేకుండా, దాంతోపాటు అడ్రస్ క్లియర్గా మెన్షన్ చేయండి. మీ యొక్క జిప్ కోడ్ కానీ అన్నీ మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అండ్ తర్వాత వచ్చేసి మీరు నెక్స్ట్ క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాయి. అండ్ దీంట్లో వచ్చేసి మీరు రెగ్యులర్గా రివాల్యుయేషన్కి అప్లై చేయడానికి మీరు ఎస్బీఐ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు ఆ విధంగా చూస్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇన్ కేస్ కాదనుకుంటే మీరు రెగ్యులర్ యూపీఐ తీసుకుంటే మీకు ఛార్జెస్ అనేవి అసలు ఉండవు. కాబట్టి మీరు రెగ్యులర్గా మీ యొక్క ఫోన్పే ఆర్ గూగుల్ పే ఏదైనా పేటిఎం మీ యొక్క అవైలబిలిటీ బేస్ చేసుకొని మీరు అక్కడ యూజ్ చేసుకోవాలి. అండ్ ఇన్ కేస్ మీరు అలా యూజ్ చేసుకుంటే యూపీఐ ఐడి ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకుంటే మీకు ఏదైనా మీ యొక్క యూపీఐ ఐడితో కానీ లేదా క్యూఆర్ కోడ్తో కానీ మీరు చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, అండ్ ఈ యొక్క నెంబర్ని మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో అక్కడ ఎస్బీఐ కలెక్టర్ రిఫరెన్స్ నెంబర్ అని మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ మెన్షన్ చేయాలి. ఇది కూడా యూనిక్ నెంబరే. అండ్ తర్వాత వచ్చేసి మీకు కావాలనుకుంటే క్యూఆర్ కోడ్ అని క్లిక్ చేసుకోండి, మీకు క్యూఆర్ కోడ్ వస్తుంది. అండ్ వితిన్ 5 మినిట్స్లో మీకు పేమెంట్ అవ్వాలి. అండ్ తర్వాత వచ్చేసి మీరు ఇన్ కేస్ ఈ మొబైల్ అనేది చేయాలనుకుంటే ఓకే. ఇన్ కేస్ వేరే మొబైల్స్ కానీ లేదా ఫాదర్ మొబైల్ కానీ అలా అయితే మీరు స్కాన్ చేసుకుని పేమెంట్ చేయాలి. అండ్ స్కాన్ అయిపోయిన తర్వాత మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది కదా, అప్పుడు మీకు రిసిప్ట్ వస్తుంది, ప్రింట్ రిసిప్ట్. అంటే మీకు ఏదైనా రివాల్యుయేషన్ అప్లై చేసుకుంటే లాస్ట్లో ఒక పీడిఎఫ్ డిస్ప్లే అవుతుంది కదా, అదే విధంగా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే అయిన దాన్ని మీరు తర్వాత జిరాక్స్ తీసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్కి బ్యాక్ సైడ్ మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు మీ యొక్క సిఎంఎం కానీ లేదా వేరే సెమిస్టర్స్ కానీ అలాంటి ప్రూఫ్స్ కోసం అని మీరు వెనక అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు మీ యొక్క కాలేజ్ ప్రిన్సిపల్ సైన్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ కంపెనీ అంటే మీ కాలేజ్ సీల్ ఉండాలి. అండ్ మీరు ఒకసారి తర్వాత పంపించే ముందు కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి నాకు మెసేజ్ చేయండి, లేదా మన గ్రూప్స్లో ఏదైనా నాకు మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ స్టూడెంట్స్.